ఈరోజు అయితే మనం యమలోకంకి అయితే వచ్చాం, వైజాగ్ అయితే వచ్చాం, చూద్దామండి. సో గాయ్స్ ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట, అదిరిపోయింది. సో చూడండి ఇక్కడ అందరూ ఉన్నారు ఎంట్రన్స్ ముందు. ఇక్కడ చాలా పెద్ద బుర్ర ఉంది. సో ఇలా సో గాయ్స్ ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాం. సో చూడండి గాయ్స్ ఒకసారి. సో గాయ్స్ ఇక్కడ మనకి చిత్రగుప్తుడు అయితే ఉన్నాడు. ఇక్కడైతే మనకి యముడు అయితే ఉన్నాడు గాయ్స్. చూడండి గాయ్స్ అంతా రియలిస్టిక్ గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇగోండి గాయ్స్ ఇక్కడ శిక్ష ఉంచడానికి మనుషుల్ని తెప్పించారు. సో గాయ్స్ ఇప్పుడు చిత్రగుప్తుడిని ఇంకా యముడిని అయితే చూసారు కదా, వాటిలో ఇంకా మూమెంట్స్ కూడా అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఇప్పుడు చేయండి. సో చూసారు కదా గైస్, మూమెంట్ కూడా ఉంది చూడండి. ధర్మ పరిరక్షకుండా యముండా, అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. చూడండి సమస్త లోక న్యాయ. సో గైస్ ఇంకా మిగతా శిక్షలు కూడా చూద్దాము రండి. యమలోక సార్వభౌముండా యముండా జీవుడా. ఇక్కడ మనకి చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. సో గైస్ మిగతా శిక్షలు కూడా చూద్దాము. సడన్ గా పడ్డాయి అనుకో ఏమిటి. చూడండి గైస్ అంతా సేమ్ యమలోకంలా ఉంది. చూడండి గైస్ వీళ్ళకి ముళ్ళ కప్పల మీద ఉంచారు పాపం. చూడండి మూమెంట్స్ కూడా అవుతున్నాయి. ముళ్ళ కంపల మీద ఉంచారు. ఇది నెక్స్ట్ శిక్ష. సో గైస్ ఇది కూడా మూమెంట్ అవుతుంది. ఇలా కోసేస్తున్నారు సగంకి. అబ్జర్వ్ చేయలే, ఇక్కడ పేర్లు కూడా పెట్టారు చూడండి.